ఇరాన్ కు చెందిన దాలియా నయీం అనే యువతి బార్బీ గర్ల్ లా మారటం కోసం ఏకంగా 43 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. ముఖం, ముక్కు, వక్షోజాలకు ఆపరేషన్ చేయించుకుంది. దీంతో ఆమె పెదవులు కూడా లావుగా అయిపోయి ఫేస్ విచిత్రంగా మారిపోయింది. కొందరు ఆమెను జాంబీ గర్ల్, డెవిల్ బార్బీ అని పిలుస్తున్నారు. దాలియాకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరి అందం కోసం 43 సర్జరీలు చేసుకున్న ఈమె గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ లో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా మనలో చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అందులో కొందరు చుట్టూ ఎక్కువ మంది ఉంటే అసలు మాట్లాడలేరు. కొందరు అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ భయపడిపోతుంటారు. కనీసం వాళ్ళు మొహం కూడా చూడలేరు. ఇలాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. రువాండాకు చెందిన కాలిటీస్ నిజ జీవితం గురించి వింటే నమ్మకుండా ఉండలేరు. ఆయన తన 16వ ఏట నుంచి ఆడవాళ్ళంటే భయంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇంట్లోకి ఏ మహిళ రాకూడదని తన ఇంటి చుట్టూ ఎవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా 15 అడుగులు ఎత్తైన కంచెను నిర్మించుకున్నాడు. ఇంతకీ ఆయన వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు 71 సంవత్సరాలు. 55 ఏళ్లుగా ఈయన గృహ నిర్బంధంలోనే ఉన్నాడు. ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మహిళ కనబడితే ఇంట్లోకి పరిగెత్తికెళ్లి తలుపేసుకుంటాడు. ఆయన పేదవాడని తెలిసి ఇరుగు పొరుగు వారు కావలసిన ఆహారం ఇంట్లోకి విసిరిస్తుంటారు. వాటితోనే ఇన్నేళ్లు గడిపాడు. ఇలా పురుషులు స్త్రీలను చూసి భయపడుతున్నారంటే వారు గైనోఫోబియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఇది ఉంటే వేరే జెండర్ ను చూసి భయపడుతుంటారు. ప్రకృతి వనరులు, బొగ్గు, డీజిల్, గ్యాస్ వంటి వాటితో కరెంటు ఉత్పత్తి చేయడంలో మన దేశం ముందు వరుసలో ఉండేది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా కరెంటును ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఇప్పుడు మన దేశంలోనే ఉంది. రాజస్థాన్ లోని తారు ఎడారిలో భాగమైన బాడ్లా అనే గ్రామంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత 48 డిగ్రీల వరకు ఉంటుంది. మరి ఎడారి అంటే ప్యానల్స్ మీద ఇసుక చేరుతుంది కదా, దీని వల్ల ఉత్పత్తిలో ఆటంకాలు ఏర్పడవా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఈ ఇసుకను ప్రతిరోజు శుభ్రం చేసేలా టెక్నాలజీని ఉపయోగించి రోబోలను సిద్ధం చేశారు. మనుషులకు నివాసయోగ్యం కాని ఈ ప్రాంతం విద్యుత్ ఉత్పత్తికి ఆవాసం అయింది. 15 ఎకరాల్లో 10,000 కోట్ల ఖర్చుతో 1 కోటి సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. ఈ యొక్క ప్లాంట్ 2245 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీంతో ప్రపంచంలోనే సోలార్ పవర్ ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. ఈ విద్యుత్తుతో 13 లక్షలకు పైగా ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగి ముందు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసే వారం అవుతాం. చాలా మందికి మనసు బాగలేకపోతే కనీసం ఒక్క పూట కూడా లీవ్ దొరకదు. చాలా మంది దీన్ని ఫేస్ చేసి ఉంటారు. అయితే చైనాలోని రిటైర్ దిగ్గజం ఫాంగ్ డాంగ్ లై కంపెనీ ఇలా మనసు బాలేని వారికి సెలవులు ప్రకటించింది. వీటినే సాడ్ లీవ్స్ అని అంటారు. ఉద్యోగులు సంతోషంగా లేకపోతే పనికి రావద్దని సంస్థ చైర్మన్ డాంగ్ లై సూచించారు. ఉద్యోగులు మానసికంగా ఇబ్బంది పడుతుంటే జీవితంతో కూడిన సెలవులు పొందేందుకు అర్హులని బహిరంగంగా ప్రకటించారు. ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉద్యోగి ధైర్యాన్ని పెంపొందించే వారు ఉత్పాదకతను పెంచడానికి ఇష్టపడతారని, పని జీవిత సమతుల్యతను సాధిస్తారని 6 రోజులు జరిగిన బోర్డు మీటింగ్ లో ఆయన వాదించారు. ఆ తర్వాత దీన్ని అమలు చేశారు. ఈ సెలవులను తిరస్కరిస్తే ఉల్లంఘనకు పరిగణిస్తామని ఆయన వెల్లడించారు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్నిసార్లు బ్లీడింగ్ ఏర్పడుతుంది. దీనినే స్పాటింగ్ అంటారు. పిండం అభివృద్ధి చెందిన గర్భాశయ గోడలకు అతుక్కునే క్రమంలో ఇలా జరగవచ్చు. స్పాటింగ్ లో రక్తం ఎరుపు లేదా గులాబీ వర్ణంతో ఉంటుంది. ఒక్కోసారి బ్రౌన్ కలర్ లో పాత రక్తంలో ఉంటుంది. స్పాటింగ్ చాలా కొద్ది మొత్తంలోనే ఉంటుంది. మొదట 12 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో యోని నుంచి రక్తస్రావం కావడం మిస్ క్యారేజ్ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సూచిస్తుంది. అది ఆగడానికి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. గతంలో మిస్ క్యారేజ్ అయిన సందర్భాలు ఉంటే ప్రాజెస్టెరోన్ వంటి హార్మోన్ మందులు సిఫారసు చేస్తారు. 24 వారం లోపు ప్రెగ్నెన్సీలో ఎక్కువ రక్తస్రావం అయితే దానిని మిస్ క్యారేజ్ గా పిలుస్తారు. దాదాపు 5గురిలో ఒకరికి ఇలా జరుగుతుంది. బ్లీడింగ్ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. పిండం ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు, పిండంలో శిశువుకు ఆక్సిజన్ అందినప్పుడు, హార్ట్ బీట్ లేనప్పుడు గర్భస్రావం అవుతుంది. స్పాటింగ్ అయినప్పుడు వైద్యులు మూత్ర పరీక్ష చేస్తారు. ప్రెగ్నెన్సీ హార్మోన్ స్థాయిని తెలుసుకునే రక్త పరీక్షలు కూడా చేస్తారు. వేసవికాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో వడదెబ్బలు ఎక్కువ అవుతాయి. పెద్దల్నే ఊపిరాడకుండా చేసే ఈ ఎండలు ఇక చిన్నారులపై కూడా పంజా వేసడం మొదలు పెడతాయి. ఈ సమయంలో పసిపిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. డీహైడ్రేషన్ తో బాధపడుతుంటారు. అలాగే ఛాతీ, మెడ, వీపు భాగాలపై చెమటకాయలు పిల్లలకు ఇబ్బందిగా మారుతాయి. కాబట్టి పిల్లలకు ఎప్పటికప్పుడు స్నానం చేయించి శరీరంపై నీరేమీ లేకుండా మెత్తని కాటన్ వస్త్రంతో తుడవాలి. ఈ ఎండాకాలం పిల్లలకు కాటన్ దుస్తులు మాత్రమే వేయాలి. అలాగే చిన్నారులు హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రత్యేకంగా నీళ్లు తాగించాల్సిన పని లేదు. 6 నెలలలోపు పిల్లలకు తల్లిపాలు సురక్షితం. తల్లిపాలు అవసరమైన అన్ని పట్టిస్తే వారు డీహైడ్రేటెడ్ కాకుండా ఉంటారు. ఈ విషయంలో డాక్టర్ సలహాలు, సూచనలు పాటించాలి. ఈ ఎండాకాలం ఉన్నంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలను నిలిపివేసుకోవాలి. కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లోనే పసిపిల్లలను బయటకు తీసుకెళ్లాలి.
మారుతున్న జీవనశైలి, ఫ్యాషన్ కారణంగా టాటూలు వేయించుకునే వారి సంఖ్య పెరిగింది. వీటి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై న్యూయార్క్ లోని బింగ్ హాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రజలు ఈ టాటూలు వేయించుకుని చర్మ, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. టాటూ వేయడానికి ఉపయోగించే ఇంకుకు పాలిథిన్ గ్లైకాల్ అనే రసాయనం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. అలాగే ఈ ఇంకులో ఉండే ఫెనాక్సిథియానల్ చర్మంలోనికి వెళ్తే చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మూత్రపిండాలు, నరాలకు కూడా హాని కలిగినట్లు వెల్లడించింది. టాటూల్లోని రసాయనాలు చర్మం ఆరోగ్యంపై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. టాటూలు వేయించుకున్న చోట చెమట గ్రంథులు సరిగా పనిచేయవు. పచ్చబొట్టు వేసే సూదులు మంచివి కాకుంటే ధనుర్వాదం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు తలస్నానం అనేది మనం చేసే వృత్తి, ప్రయాణం, జుట్టు, ఆరోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటుంది. కాలుష్యం ఎదజల్లే పరిశ్రమల్లో పనిచేసేవారు, రోడ్డు పక్కన బండి పెట్టి వ్యాపారం చేసుకునేవారు, వేడి వాతావరణంలో పనిచేసే కార్మికులు, జుట్టు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజు షాంపూతో స్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కాలుష్యం, ధూళి, చెమటలు తొలగిపోతుంది. దుమ్ము, ధూళి మార్గాల్లో ప్రతిరోజు బైక్ పై ప్రయాణించేవారు 2 రోజులకు ఒకసారి షాంపూతో తలస్నానం చేయడం వల్ల దుమ్ము తొలగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు, దురదల సమస్య తగ్గుతుంది. రోజు ఇంట్లోనే ఉండేవారు ప్రతిరోజు షాంపూతో స్నానం చేయాల్సిన పని లేదు. వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. సల్ఫేట్ శాతం తక్కువగా ఉండే షాంపూలను ఉపయోగించాలి. స్నానం తర్వాత జుట్టుకు కండిషనర్ వాడితే ఇంకా మంచిది. కొన్ని సందర్భాల్లో మన అకౌంట్లో ఉన్న నగదు పొందడానికి కష్టం అవుతుంది. అలాంటిది అత్యవసర సమయాల్లో, అది ఆసుపత్రులు అయితే ఇక పరిస్థితిని మాటల్లో వివరించలేం. అక్కడ డబ్బులు కట్టకపోతే వైద్యం, ఆపరేషన్ వంటివి ప్రారంభించరు. ఇలాంటి సమయాల్లో బ్యాంకులు ఎల్లవేళలా తెరిచి ఉండవు. ఏటీఎం, యూపీఐ ద్వారా 1,00,000 కంటే ఎక్కువ బదిలీ చేయలేం. ఆపద సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం యూపీఐ ద్వారా 5 లక్షల వరకు బదిలీ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఇది కేవలం ఆసుపత్రులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక నుంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ధృవీకరణ ఉన్న వాటికే ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ కొత్త నియమాన్ని ఆసుపత్రి అనుసరిస్తుందో లేదో ముందుగా అడిగి తెలుసుకోవడం మేలు. హాస్పిటల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు నూతనంగా సవరించిన ఈ మొత్తాన్ని యూపీఐ చెల్లింపును ఖచ్చితంగా అనుసరించాల్సిందేనని ఆర్బీఐ ఆదేశించింది.